శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్ప మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో కుజుడు గురువు, కర్కాటకంలో రవి, సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు తుల, వృశ్చికం, ధనుసు రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆకస్మిక అదృష్టం కలిసి వస్తుంది. సాధారణంగా జరగవలసిన శుభకార్యాల పట్ల మీకు స్వచ్ఛమైన అవగాహన ఉంటుంది. ఆందోళన పడవలసిన అవసరం లేదు. కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. ప్రసార సాధనాలకు మీపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నందున ఇతరుల సలహాలు అవసరం లేదని గ్రహించండి. ఇతరులను బహిర్వర్గాన్ని బహిరంగంగా విమర్శించే వాళ్లకు విలువని తీసుకోరాదు. చాలా విషయాల్లో పట్టించుకోకపోవడం ఉత్తమం. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ వస్తుంది. అనుకునే ఫలితాలు పొందగలుగుతారు. ప్రమోషన్ ఆర్డర్లు అమలు కావడం చాలా ఆలస్యం అవుతుందని అనుకుంటారు, కానీ విషయాలలో తొందరగానే వస్తుంది. కార్యాలయంలో రాజకీయాలు, ఇంట్లో పరిస్థితులు మీ ఆలోచనలు కారణమవుతాయి. మీ సన్నిహిత వర్గం దీనికి అడ్డుపడడం జరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారంలో నూతన ప్రయోజనాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ ప్రయోజనాలకు గుడ్విల్, నమ్మకం పెరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆశ ఫలించినందుకు మీకు మీ భాగస్వాములు సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మీకు మీరుగా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు పరుస్తారు. ఇతరులు మోసం చేస్తారన్న భయం ఉంటుంది, కానీ అలా ఏమీ జరగదు. అందరూ పక్కనే ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతారు. ఈ విషయంలో మీ పద్ధతిలో మార్పు రావాలని అందరూ కోరుకుంటారు. మానవతా విలువలు నశించిపోవడం, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా మానవతా విలువలు మర్చిపోవడం మీకు బాధ కలిగించే అంశంగా మారుతుంది. నైతిక బాధ్యతలను విస్మరించారని సన్నిహిత వర్గం నుండి ఆరోపణలు వస్తాయి. నిందను మోసే ఓపిక లేక నైతిక బాధ్యత వహిస్తారు. ఈ వారం సహనం వంచడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. మీ సలహాలు, సూచనలు ఇతరులకు ఉపయోగపడుతుంది. ప్రశంసలు పరిమితం కాకుండా మీకు రావాల్సిన భాగాన్ని మొహమాటం లేకుండా తీసుకుంటారు. మీలో వచ్చిన ఈ మార్పు కుటుంబ సభ్యులు ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రుల ప్రశంసలకు దారితీస్తుంది. కష్టే ఫలి అన్నట్టుగా వ్యవహరిస్తారు ఈ వారం. విద్యార్థులకు కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. పట్టుదలతో ముందుకు సాగండి. ఏ పనైనా కొంత ఆలస్యంగా జరిగినా ప్రధానంగా కంటే ద్వితీయార్థంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. విదేశాల్లో ఉన్న వారికి కొంత ఆలస్యమైన ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, హెడ్ఏక్ సంబంధించినవి ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజించడం చెప్పదగిన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నీరసం, అలసట, కొంత మతిమరుపు ఏర్పడినప్పటికీ మీరు మాత్రం కార్యనిర్వహణలో వెనుకంజు వేయరు. కుటుంబం పట్ల శ్రద్ధ ఉందని, ఆప్యాయత ఉందని, కుటుంబ సభ్యుల మీద విశ్వాసం ఉందని నిరూపించుకోవాల్సిన రావడం మీ మానసిక వైరుధ్యానికి కారణమవుతుంది. నూతన వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టడానికి కృషి చేస్తారు. భాగస్వాములతో వ్యాపారం కాకుండా మీకు మీరుగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. అందుకు సంబంధించి వాయిదా పడతాయి కూడా. కీలకమైన పోటీ పరీక్షలో నామమాత్రంగా శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో అర్థం లేని ఆలోచనలు, అనర్థాలు తెచ్చిపెడతాయి. ఇవే అనుమానాలకు దారితీస్తాయి. అనుమానాలకు తావివ్వకుండా మెలకుతో వ్యవహరించండి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు.
భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన చిక్కుల గురించి ముందుగా జాగ్రత్త పడి మీ అభిప్రాయాలను అందరికీ స్పష్టంగా చెబుతారు. మధ్యవర్తి వ్యవహారాల వల్ల పెద్దల తీర్పుల వల్ల నష్టపోతారు. కాబట్టి కొంత విషయాల్లో జాగ్రత్త వహించండి. మీ మీద ఆధారపడిన వాళ్ళ కోసం మీ అభిప్రాయాలను సిద్ధాంతాలను మార్చుకుంటారు. కృతజ్ఞత లేని వ్యక్తులను పట్టించుకోకూడదని నిర్ణయించుకుంటారు. దానివల్ల ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. తలనొప్పి లేదా చర్మ సంబంధించినవి కొద్ది కాలం ఇబ్బంది పెడతాయి. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు మాత్రం ఉండవు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుంది. ఎంతో కాలంగా ఉన్న భూమి అమ్ముడవుతుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ విషయమైనా సరే 1-2 సార్లు నిర్ణయించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత నిరాశ ఎదురవుతుంది. అయితే పట్టు వదలకుండా ముందుకు వెళ్ళండి. మంచి కార్యం సిద్ధిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజించడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సంబంధ బాంధవ్యాలు బాగున్నప్పటికీ మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధువులోని ఆత్మీయ వర్గంతో మీకు కలిసి రాకపోవడం, మీకు వ్యతిరేకంగా మాట్లాడడం మనసుకి కష్టం కలిగించే అంశంగా మారుతుంది. ప్రైవేట్ చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలు, లక్కీ డ్రా, మనీ లొటేషన్ స్కీమ్లు వీటన్నిటికీ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. భాగస్వామి వ్యాపారంలో మీరే కేంద్ర బిందువులు అవుతారు. మిగిలిన భాగస్వాముల పాత్ర నామమాత్రం అవుతుంది. విద్యా సంస్థలు లాభాల బాటలో నడుస్తాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. క్రయ విక్రయాలు కూడా బాగుంటాయి. షేర్ మార్కెట్కు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అయితే షేర్ మార్కెట్ ఈ వారం పుంజుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూమి సంబంధమైన వ్యాపారాలు, కొనుగోలు, అమ్మకాలు వారాంతంలో లాభిస్తాయి. మీ ఆదాయ వ్యయాలకు సంబంధించి ఓ స్థిరాస్తి అడ్వాన్స్ ఇస్తారు. మరొకరి పేరు మీద మీ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఇందువల్ల శ్రమ లేకుండా ధనాదాయం వస్తుంది. ఉద్యోగుల విషయంలో మధ్యవర్తుల వల్ల, కమిషన్ ఏజెంట్ల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. మీకు రావాల్సిన బకాయిలు ఆలస్యంగా చేతికి అందుతాయి. పెద్ద మొత్తంలో అడ్వాన్సులు చెల్లించి విలువైన ఆస్తులు మీద న్యాయపరమైన హక్కులు సంపాదించుకుంటారు. పెద్దలకు సంబంధించిన సెంటిమెంట్ వ్యవహారాలు ఏ లోటు లేకుండా విధి విధానంగా నిర్వహిస్తారు. ఆత్మసాక్షిగా విలువ ఇచ్చి ముందుకు సాగండి. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మీ మనస్తత్వాన్ని మార్చుకోలేరు. నూతన సాంప్రదాయాల మీద మీకున్న గౌరవం అంత బలమైనది. కాబట్టి ఏ సాంప్రదాయాన్ని వదులుకోకుండా మీకు మీరుగా ఉండడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ వ్యూహరచన వల్ల, దైవానుగ్రహం వల్ల శక్తివంతమైన కూటమి మీ దగ్గర అవుతారు. ఇంతమంది మీ చుట్టూ వలయంగా ఉన్న మనసులో మాట చెప్పుకోవడానికి ఆత్మీయులే కరువవుతారు. కొంతమంది స్నేహితులను దూరంగా ఉంచడం చెప్పదగిన సూచన. ఆరోగ్యం బాగుంటుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. విదేశీ చదువుల పట్ల అవగాహన పెంచుకోండి. ఏ పనైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కాస్త బద్ధకం విడితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పనైనా సరే బద్ధకం లేకుండా ముందుకు వెళ్ళండి. వ్యాయామం చేయడం ఎంతో చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. మేధా దక్షిణమూర్తి రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు అందరి విషయంలోనూ ఒకే విధంగా ప్రవర్తించి విమర్శలు రాకుండా జాగ్రత్త పడాలి. ఇతరుల పేరు మీద చేసే వ్యవహారాలకు దూరంగా ఉండండి. దానివల్ల కొంత మేలు జరుగుతుంది. వ్యాపారంలో మీరు నమ్మిన సన్నిహితులు పనితీరు మీకు నచ్చదు. ప్రతి చిన్న విషయానికి తగాదాలు పడేవారి వలన చెప్పుకోదగిన స్థాయిలో చికాకు కలుగుతుంది. అర్థం లేని తగాదాలకు పరిష్కారం కనిపించదు. మీకు మీరుగా కొన్ని కఠినమైన బాధ్యత నుండి తప్పుకుంటారు. భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా ఈ పని చేయాలి. నష్టాల దిశగా పయనిస్తున్న కొన్ని వ్యాపార వ్యవహారాలను మీకు మీరుగా చూసుకోవడం వల్ల లాభాలు పొందుతారు. వ్యాపారంలో అనారోగ్యపరమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే దానిని అధిగమించగలుగుతారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసే వ్యాపారాలు బాగుంటాయి. కమిషన్ ఏజెంట్లకు మంచి కాలం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. వచ్చిన డబ్బును వచ్చినట్టుగానే ఖర్చు పెట్టి పద్ధతి మార్చుకోవాలి.
పొదుపు చేయాలన్న ఆలోచనలో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగానికి సరైన కారణం లేకుండా కొంతకాలం సెలవు పెడతారు. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, దానివల్ల సెలవు పెట్టాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగం అనుకూలంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే మనస్సును స్థిమితంగా ఉంచుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. సినీ రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి, అవార్డులు లభిస్తాయి. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచన చేసి మనస్తత్వం వల్ల మేలు జరుగుతుందని తెలుసుకోండి. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగ వ్యవహార విషయాలు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంది. సామాజిక సేవా సంస్థలో, ఆధ్యాత్మిక కేంద్రాలను, యూనివర్సిటీలను పదవులు నిర్వహించడం, సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ అభివృద్ధిని మీరు ముందుండి నడిపించగలిగితే మరిన్ని మంచి ఫలితాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాలు నొప్పులు, అరికాల నొప్పులు, గ్యాస్ట్రిక్, నడుము నొప్పి వచ్చే అవకాశం గోచరిస్తోంది. యోగా, మెడిటేషన్ వల్ల ప్రయోజనం పొందుతారు. ఏదైనా సరే యోగా చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకోండి. వివాహం కాని వారికి ఈ వారం సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ముందుకు సాగండి. మీ స్నేహితుల సలహాలను పక్కన పెట్టి మీకు మీరుగా ఆలోచిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనప్పటికీ కష్టే ఫలి అన్నట్టుగా వెళ్ళండి. మానసిక దృఢత్వం అలవర్చుకోవాలి. మానసిక బలహీనత పనికిరాదు. ప్రతి విషయంలోనూ సున్నితత్వం పనికిరాదు. పెద్దవాళ్ళ మనసు కష్టపెట్టవద్దు. పెద్దల ఆశీస్సులు, దీవెనలు మీకు శ్రీరామ రక్షణని గ్రహించండి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. అన్ని డాక్యుమెంట్స్ సరిచూసుకుని అగ్రిమెంట్ చేసుకోండి, దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా అభివృద్ధి బాగున్నప్పటికీ ఏదో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. దైవానుగ్రహం తోడుంటుంది, కార్యం సిద్ధిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే మన్యుపాస్పద హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నవీ బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి 6వ కుంకుమతో పూజించండి, దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యాపారం బాగుంటుంది. ఎంత ఒత్తిడి వచ్చినా శ్రమించని సోమరిపోతులకు భాగం ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే మీకు మీరుగా చేసుకోవడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. చేతి దాకా వచ్చి చేజారిపే అవకాశాలు కూడా గోచరిస్తోంది. ఇంక్రిమెంట్లు బాగున్నాయి. మీరు ఆశించిన విధంగా, ఊహించిన విధంగా మీ సంతానానికి ఉద్యోగం లభిస్తుంది. ఇది మీకు ఆనందించే విషయంగా చెప్పదగినది. దురాశపరులైన బంధుగణం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఎన్ని విధాలుగా సహాయం చేసినా వాళ్ళను తృప్తిపరచలేరు. చాలా సమస్యలకు కేంద్ర బిందువు మీ జీవిత భాగస్వామిని మీ భావనగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించినంత వరకు మీ అభిప్రాయాలకు ఎవరికి సమర్థించరు, ఖండించరు. దానివలన జీవిత భాగస్వామిలో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువులలో స్త్రీల మధ్య విభేదాలు వస్తాయి. అవి పెద్దవయ్యి అందరినీ చికాకు పరుస్తాయి. చాకచక్యంగా ఈ సమస్యల నుంచి పరిష్కరించి అందరి మెప్పు పొందుతారు. బంధువులో ఉన్న విభేదాలు పరిష్కరించి ఓ శుభకార్యం నిర్విఘ్నంగా జరపడానికి మీరు కారకులు అవుతారు. వారి జీవితంలో మార్పులు తెస్తారు. కుటుంబ విషయంలో బయట వారి అతి జోక్యానికి అడ్డుకట్టు వేయాలి. ఎవరి పరిధిలో వారిని ఉంచి మీ పరిధిలో ఏమిటో తెలుసుకుని ప్రవర్తించండి. పిల్లల పెళ్లి గురించి గట్టిగా ఆలోచన చేసి వివాహం చేయాలని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవి సఫలమవుతాయి. పునర్వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి కష్టం మీద సంబంధం కుదురుతుంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న స్వగృహాన్ని ఏర్పరచుకుంటారు. దానికి అడ్వాన్స్ కూడా ఇస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ఏమీ ఇబ్బంది పెట్టవు. గతంలో పొదుపు చేసినటువంటి ధనం ఇప్పుడు కొన్ని మంచి కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది. ఇదే విధంగా గతంలో పెట్టుబడి పెట్టిన రకరకాల అంశాలు ఇప్పుడు కొన్నంత అండగా మీకు నిలబడతాయి. నిజాయితీగా మీరు చేసే పనులు విజయవంతం అవుతాయి. దైవానుగ్రహం తోడుంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. సామాజిక సేవా సంస్థలో రాజకీయాలు నచ్చక మీ శక్తి మేర సహాయం చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రుణాలు తీర్చివేస్తారు. తనఖాలను విడిపిస్తారు. మొత్తం మీద ఈ వారం బాగుందని చెప్పవచ్చు. బ్యాంక్ రుణాలకు దూరంగా ఉండండి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భూమి అమ్ముడవుతుంది. దానివల్ల కొంత ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు.
ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అధిగమించగలుగుతారు. ప్రమోషన్ కోసం ఎదురుస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. వాలంటీర్ రిటైర్మెంట్ నుంచి ఇంట్లో వాళ్ళతో ఒత్తిడి వస్తుంది. దీనిని అందరూ ఇష్టపడరు. కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు కఠినంగా ప్రవర్తించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలి. జీవితాశయం నెరవేరుతుంది. మీరు ఊహించిన విధంగానే పదవి ప్రాప్తి లభిస్తుంది. శత్రువర్గం మీద ఆధిపత్యం సంపాదించాలనే మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. స్థిరచరాస్తులు ఏర్పరచుకుంటారు. ప్రతి కీలక సమయంలోనూ రాజకీయ పలుకుబడి, దైవానుగ్రహం మిమ్మల్ని రక్షిస్తాయి. ప్రైవేట్ వ్యక్తుల నుండి లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లోన్ యాప్లు దూరంగా ఉండడం మంచిదని చెప్పదగిన సూచన. వారికి ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది. వృత్తి ఉద్యోగాల పట్ల అంకిత భావంతో దేవారాత్రులు శ్రమిస్తారు. అందరి మెప్పులు పొందగలుగుతారు. కానీ కొంతమంది వ్యక్తులు మీ శ్రమ వెనుక, అంకిత భావం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ప్రచారం చేస్తారు. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి, విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన విషయాల్లో కొంతకాలం దూరంగా ఉంటారు. ఏ పని చేసినా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోరు. లేదా మితిమీరిన మంచితనంతో అందరి అభిప్రాయాలు తెలుసుకొని అందరినీ కలుపుకొని పోవాలని నిర్ణయించుకొని ఈ 2 పద్ధతితో ముఖ్యంగా ఏది బాగుందో దానిని పూర్తి చేస్తారు. ఏ పనైనా లౌక్యంగా వ్యవహరించడం మీకు నిరంతరం మేలు చేస్తుంది. కష్టపడడంలోనే దైవాన్ని సంతృప్తి అని తెలుసుకోవాలి. భగవంతుడు మనకి ఏది రాశాడో అదే జరుగుతుంది. మీ వ్యక్తిగత దినచర్యలో ఉన్న లోపాలను తెలుసుకోవడానికి మిశ్రమ ప్రయత్నాలు చేస్తారు. మీరు చేసే ప్రతి అడుగు అభివృద్ధి సోపానం కావాలని చాలామంది కోరుకునే విధంగా ప్రవర్తించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కూడా. ఆరోగ్యపరంగా ప్రధానంగా కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పు సంబంధించినవి ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు వ్యవహారాలు, వివాదాలున్న భూమి సంబంధమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా మలుపు తిరుగుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఏ విషయాన్ని సరే కొంత సహనం, ఓర్పు వహించడం చెప్పదగిన సూచన. వ్యక్తిగత విషయాలు, రహస్యాలు అందరితోనే పంచుకోకుండా ముందుకు వెళ్ళండి. ఏదైనా చెప్తే దాని బహిర్గతం అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. వాహన సంబంధమైన విషయాలు కాస్త జాగ్రత్త వహించాలి. నష్టపోయే అవకాశం ఉంది. మీ ఓర్పు, సహనానికి చాలా పరీక్షలు ఎదురవుతాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. మీ మనోభావాలు ఇతరులకు అర్థం కాకుండా ప్రవర్తించండి. దానివల్ల మేలే జరుగుతుంది. ఈ రాశి వారికి ద్వితీయార్థం కంటే ప్రథమార్థం బాగుందని చెప్పవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ఎంత కష్టపడితే అంత లాభం అని గుర్తుపెట్టుకోండి. 4 సంవత్సరాలు కష్టపడితే 40 సంవత్సరాలు సుఖపడతాం. అదే ఈ 4 సంవత్సరాలు సుఖపడితే 40 సంవత్సరాలు కష్టపడతాం అనే భావన ఎప్పుడు పెట్టుకోండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పనైనా సరే పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి? పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్. ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం? ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తులారాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ప్రణాళికలు, కొత్త వ్యక్తులను కలుపుకొని చేసే వ్యాపారాలు లాభిస్తాయి. ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్ బిజినెస్ వారికి బాగుందని చెప్పవచ్చు. లాభాలు బాగానే ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో వ్యక్తిని రక్షించడానికి అతను చేసిన పొరపాట్లను మీ మీద వేసుకుంటారు. దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారపరంగా బాగుందని చెప్పవచ్చు. ఆయుర్వేదం, మెడిసిన్స్, సివిల్ ఇంజనీర్కు అనుకూల ఫలితాలు బాగుందని చెప్పవచ్చు. గతంలో కంటే ఈ వారం పురోగతి కనిపిస్తుంది. కొనుగోలులో మోసపోయే అవకాశం ఉంది.
డబుల్ రిజిస్ట్రేషన్ పట్ల జాగ్రత్త వహించండి. అసమర్థులను దూరంగా పెట్టడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే మీకు మీరుగా చూసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అహంకారం లేకుండా ప్రేమాభిమానాలతో ప్రవర్తించాలి. చిన్న సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది పెరిగి కొండంత సమస్యగా తయారవుతుంది. కనుక అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్త వహించండి. ఏదైనా సరే అన్యోన్యంగా ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురుస్తున్న శుభకార్యాలు నిశ్చయమవుతాయి. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. అయితే వివాహం ఎలా చేయాలని ఆలోచిస్తారు. అయితే ధనం అదంతా అదే సమకూరుతుంది. నిశ్చింతగా ఉండండి. సాధారణమైనటువంటి శ్రమతో అసాధారణమైన కార్యక్రమాలను విజయవంతం చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానం సంభవిస్తోంది. ఆత్మీయుల మధ్య విభేదాలు పరిష్కరించవలసిన సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిణామం మీకు ఎంతో ఇబ్బందిగా తయారవుతుంది. కాబట్టి ప్రతి పనిని ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా చూసుకోండి. వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలతో ముడిపడిన వ్యవహారాల్లో తొందరపడటం సరైన చాకచక్యం కాదని తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని ముందు జాగ్రత్తగా చూసుకోండి. అంతరంగిక భయాన్ని కప్పిపుచ్చి ప్రతి విషయంలోనూ విజయం నాదేనన్న ధీమాతో వ్యవహరించడం వంటి అంశాలు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో గాడి తప్పి తన్మయంలో ఉన్న ఆలోచనలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి. అయితే ఆత్మీయులతో విభేదం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఉద్యోగంలో మంచి పదవి లభిస్తుంది. కళా సాహిత్య రంగాల వారికి సంబంధించిన పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అంతర్గతమైన రాజకీయాలు, నిష్కారణమైన విరోధాలు, అసూయ కొన్ని ఇబ్బందులు కారణమవుతాయి. రాజకీయమైన మార్పులు, చేర్పులు మీకు లాభిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ వారం తీరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవల కుంకుమతో పూజించడం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. క్రమశిక్షణతో పొదుపు పథకాలని అమలుపరిచి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నించండి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. స్నేహితుల ప్రభావం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే స్నేహితుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. సరైన సమయంలో వచ్చినటువంటి మంచి సంబంధాలను తిరస్కరించినందుకు ఇప్పుడు చిక్కులు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మీద ఉన్నటువంటి బాధ్యతను మాత్రం సక్రమంగా నెరవేర్చాలి. స్నేహితులు, సన్నిహితులు మాటలు వింటే మీకు ఇలాంటి పరిస్థితులు రావు. కాబట్టి మీ ఏదైతే విషయం ఉందో అందరితోనూ వివరించి ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. స్వయం కృషితో, ప్రభుత్వ సహకారంతో చేసే వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ధనాన్ని పెట్టుబడి పెట్టండి. స్థిరాస్తి వృద్ధి అవుతుంది. చేస్తున్న కృషికి దైవానుగ్రహం లభిస్తుంది. టీచర్లకు, లోహపు వ్యాపారస్తులకు, హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, క్యాటరింగ్ వ్యాపారస్తులకు, టీవీ, సినీ కళారంగాల వారికి, టెక్నీషియన్కు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఎంతో కొంత లాభాలు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడిని, పేరుని అడ్డం పెట్టుకుని అడ్డదారిలో ధన సంపాదించాలని చూస్తారు. ఈ విషయం మీ దృష్టికి ఆలస్యంగా వస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మీకు మీరుగా చూసుకోవడం చెప్పదగిన విషయం. వ్యాపారస్తులకు వ్యాపారం బాగానే ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న విషయాలు కూడా అధికంగా శ్రమ పడవలసి వస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి విద్య, ఉద్యోగం లభిస్తుంది. ఏ విషయమైనా సరే కొంత ఆలస్యమైన మంచి ఫలితాలు సాధించగలుగుతారు. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే మన్యుపాస్పద హోమం చేయడం చెప్పదగిన సూచన. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. అలాగే ఇంక్రిమెంట్ కూడా ఆలస్యం అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే శక్తికి మించి మీరు కృషి చేయండి. ఫలితం మటుకి దైవానుగ్రహం మీద వదిలేయండి. దైవానుగ్రహం మీకు ఎప్పుడూ తోడుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవల కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ చేతిలో అధికారం ఉందని, ధనం ఉందని ఆత్మీయులతో సహా అందరితో దూరం చేసుకోవద్దు. వినయం, ప్రేమ అన్నిటికన్నా గొప్ప ఆభరణాలని గ్రహించండి. మొండి వైఖరితో సమస్యలను పరిష్కరించుకోవాలనే భావన విడిచిపెట్టి ఓర్పు, సహనంతో ఆత్మీయులతో దగ్గర తీసుకోండి. దానివల్ల ఇబ్బంది లేకుండా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానం, ముఖ్యమైన కొనుగోలు, అమ్మకాలు కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తోంది.
సన్నిహితులు, స్నేహితులు, బంధువులతో మంచి పేరు తెచ్చుకుంటారు ఈ వారం. వివాహ ప్రయత్నం చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉత్తముడైన భర్త లభిస్తాడు. బరువు బాధ్యతలను తీర్చుకోగలుగుతారు. సంతానం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతిష్ట పోకుండా పరిష్కరించుకోండి. కళ, సాహిత్య, సాంస్కృతిక రంగాల వారికి మీ ఇష్టం లేకపోయినా ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మికంగా నలుగురిలో గుర్తింపు వచ్చేసరికి మనసులో అదోలా ఉంటుంది. అయితే ఇది మీ కృషికి ఫలితం గుర్తించండి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ ఎదుగుదల చూడలేక కొందరు నిందలు, పుకార్లు ప్రచారం చేస్తారు. ఉద్యోగపరంగా మీరు ఇచ్చే అవకాశాలను లెక్క చేయరు. కఠినమైన ఈ సమస్యలు అధికారుల ద్వారా పరిష్కరించుకుంటారు. నిందలు, పుకార్లను, అబద్ధాలను తేలిపోతుంది. అయితే ఈ నిందలను పక్కన పెట్టి ఏదేమైనా సరే మీకు నచ్చిన విధంగా మీరు ఉండడం ఈ వారం చెప్పదగినది. వ్యాపార పరంగా ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం ముందంజలో ఉంటుంది. లాభాలు బాగుంటాయి. ప్రతి విషయంలోనూ ముందుగా నిలబడి మీకు మీరుగా విజయం సాధిస్తారు. విద్యారంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శత్రువర్గం ప్రమేయం వల్ల ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు తలెత్తుతాయి. శత్రువర్గానికి, విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని మౌనం వహించండి. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తారు, మీ పద్ధతిలో మీరు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. దైవానుగ్రహం మీకు ఎప్పుడూ తోడుగా ఉంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు. శుభకార్యాలను అన్నీ నిర్విఘ్నంగా సాగిస్తారు. మీ మాట, మంచితనం వల్ల చాలామందికి మీరు దగ్గర అవుతారు. వృద్ధి చెందిన మీ స్థాయిని చూసి కొంతమంది అసూయ పడతారు కూడా. ఏది ఏమైనా సరే మీరు చేసే పనుల వల్ల మంచి ఫలితమే లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారు కాస్త ఓర్పు, సహనం వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మంచి ఉద్యోగం లభిస్తుంది. కంప్యూటర్ విద్య, ఇంజనీరింగ్ విద్య అభ్యసించే వారికి, మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. క్యాంపస్లో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఉద్యోగపరంగా కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. ఇది మంచి తరుణం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా యథాతథంగా ఉంటుంది. ఏమీ మార్పులు ఏమీ ఉండవు. అయితే చిన్న చిన్న వ్యాపారస్తులకు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు ప్రయత్నించండి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సంబంధం మళ్ళీ మీ ముందుకు రావడం ఆశ్చర్యానికి కలిగిస్తుంది. అయితే అన్ని జాతకాలు పరిశీలించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం ఈ మీకు ఎల్లవెల్లలా ఉంటుంది. పుత్ర సంతానం కన్నా ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు. వాళ్ళకి జీవితంలో ఏ కష్టం రాకుండా ధనబలం అనే గోడను వాళ్ళ చుట్టూ కట్టాలని కలలు కంటారు. అందుకోసం ఎక్కువగా శ్రమిస్తారు కూడా. చెవి, ముక్కు, గొంతు సంబంధమైన ఇబ్బందులు, మోకాలు నొప్పులు వంటి చిన్న చిన్న చికాకు కలిగించే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే మన్యు పాశుపత హోమం చేయడం చెప్పదగినది. మన్యు పాశుపత హోమం చేయడం వల్ల ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగంలో మంచి మార్పులు తెస్తాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అమలు చేయబోయే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. డాక్యుమెంట్లు, అప్లికేషన్స్, ఇంటర్వ్యూలు, పాస్పోర్ట్ మొదలైన విషయాలు అతి జాగ్రత్తగా పరిశీలించండి. శనిగ్రహ ప్రభావం వల్ల సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన గృహం యోగ్యత ఉంది. అదేవిధంగా మీ మనసుకు నచ్చిన ఆభరణాలు, వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసికంగా కొంత వైరాగ్య భావన ఏర్పడుతుంది. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. మీ కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం లేకుండా చూసుకోవాలి. దానివల్ల ఇబ్బందులు ఏమి ఏర్పడవు. విదేశీ వ్యవహారాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత ఆలస్యమైన ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో పనులు పూర్తి చేయగలుగుతారు. రహస్య ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల్లో మంచి పేరుని, ఖ్యాతిని గడిస్తారు.
ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన సర్దుబాట్లు ఎక్కువగా చేస్తారు. డబ్బులు వస్తాయి కానీ చేతులు నిలబడవు. సమస్యలు వస్తాయి, సమస్య పోతాయి. ప్రతి విషయం కొండంత కష్టంగా అనిపిస్తుంది, కానీ మబ్బులంత తేలిగా విడిపోతుంది. మనోధైర్యం చాలా అవసరం. మానసిక బలహీనత సొమ్ము చేసుకునే వారు ఉంటారు. ప్రతి విషయాన్ని మీరు నెగిటివ్గా ఆలోచిస్తారు. ఫలితం మాత్రం అనుకూలంగానే ఉంటాయి. మీరు చేసిన ఇతరత్ర వ్యాపారాలు, వ్యవసాయ రంగ ఉత్పత్తులు, బ్యూటీషియన్ స్టాల్స్, హోటళ్లు నడపడం మొదలైన వ్యాపారాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపడకుండా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా లాభపడతారు. నిష్కారణ శత్రువర్గం ఏర్పడుతుంది. వారి పట్ల జాగ్రత్త వహించండి. మీరు కోరుకున్న విద్య చదువుకోవడానికి అవకాశం వస్తుంది. మీరు చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం కొంత ఆలస్యమైనా లభిస్తుంది. ఉద్యోగపరంగా వారాంతంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఊహలకు, అపోహలకు, భయాలకు ఇతరులను నిష్కారణంగా బాధ్యులను చేస్తారు. ఇతరుల విధానాలకు మీరు అతిగా ప్రభావితులవుతారు. కొంతలో కొంత ఇది మేలు చేస్తుంది. వాస్తవాలు స్పష్టంగా గ్రహించాలి. దానివల్ల మేలు జరుగుతుంది. ఇతరుల నుండి సలహాలు తీసుకునే పద్ధతి స్వస్తి పలకాలి. మంచి ఏదో చెడు ఏదో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తులను కలుస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. ఉపకాయం, కాలు నొప్పులు, గ్యాస్ట్రిక్, వెన్నునొప్పి వంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర ఎంతో ముఖ్యం. కొన్ని సందర్భంలో మీ సామర్థ్యాన్ని, నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిప్పు లాంటి మనిషిగా మీ నిజాయితీని నిరూపించుకుంటారు. ఇదే పరిస్థితి మీ కుట్రదారులు కూడా ఏర్పడుతుంది. అయితే ఏదేమైనా సరే దైవానుగ్రహం అని గ్రహించి ముందుకు వెళ్ళండి. మీ పరోక్షంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడతాయి. అయితే వాటిని సంబంధించి బాధ్యత మాత్రం మీదే అవుతుంది. ఏదైనా సరే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, విషయ వ్యవహారంలో కానీ మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉంటాయి. ఒకరి మీద ఆధారపడకుండా మీకు ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భూమి అమ్మాలనేది ఈ వారం కల నెరవేరుతుంది. నూతన గృహం కోసం అడ్వాన్స్ ఇస్తారు. భూమి లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత వాహనాలను అమ్మి కొత్త వాహనాలు కొనాలని యోచన చేస్తారు. అది సఫలీకృతం అవుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే మన్యు పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. అత్యున్నత విద్యను అభ్యసిస్తారు. జీవితాశయం నేర్చుకోవడం కానీ ఎంతో శ్రమిస్తారు. విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం వస్తుంది. సద్వినియోగపరచుకోండి. పోటీ పరీక్షల్లో ముందు చికాకులు ఎదురైనా విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటివి అనుకూలిస్తాయి. మీ మనసులో ఉన్న భావాలను ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. నిత్యం సంతోషంగా అందరికీ కనిపిస్తారు. మీ మనోభావాలను ఎవరికి కనిపించరు. ఉద్యోగపరంగా ప్రమోషన్ వస్తుంది. నూతన గృహం యోగం ఏర్పడుతుంది. రుణాలు తీర్చివేస్తారు. స్థిరాస్తులు ఏర్పడతాయి. క్రమంగా ఆర్థిక పురోగతి బాగుంటుంది. మీ మీద ఉన్న బాధ్యతలు తీర్చుకోవాలని తీవ్రంగా ఆలోచన చేయాలి. ప్రతి పనిలోనూ కష్టపడితే కానీ ఫలితాలు రావు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. అనూహ్యంగా ప్రతి విషయంలోనూ అదృష్టం కలిసి వస్తుందని భావించవద్దు. అదృష్టం మన ఆశ, కృషి వాస్తవం. ఈ విషయాన్ని గ్రహించి తగిన విధంగా ప్రవర్తించండి. కుటుంబ సభ్యుల తృప్తి కోసం బంగారు నగల మీద ధనాన్ని పెట్టుబడిగా పెట్టండి. కుటుంబ సభ్యుల దృష్టిలో అది కొనుగోలు, మీ దృష్టిలో పెట్టుబడిగా అనే విధంగా ఉంటుంది. ఏదైనా సరే పిల్లల కోసం కష్టపడాలి. వీసా, పాస్పోర్ట్, గ్రీన్ కార్డు కోసం విరామం లేకుండా శ్రమించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన కొన్ని రకాల ఉత్తర్వులు మీకు మేలు చేస్తాయి. మీ పలుకుబడిని ఉపయోగించి తక్కువ కొటేషన్తో ఎక్కువ లాభాలు, కాంట్రాక్టులు మీ సొంతం చేసుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లు వృద్ధి చెందుతాయి. ఫైనాన్షియల్ స్కీమ్స్ లాభిస్తాయి. చిట్టి వ్యాపారాలు, షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది. మీ సమస్యలు ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. మంచి విషయాలు చెబితే జనం ఓర్చుకోలేరు. చెడ్డ విషయాలు చెబితే లోకుగా చూస్తారని అభిప్రాయానికి వస్తారు. పేరు ప్రతిష్టలు వస్తాయి. అందరూ అభిమానంతో, ప్రేమతో చూస్తారు. దీర్ఘకాలిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అయితే గొంతు నొప్పి, గ్యాస్ట్రిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి పట్ల జాగ్రత్త వహించండి. ఏదైనా అప్పు చేసేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇప్పుడు తీస్తామా లేదన్న ఆలోచనతోనే ముందుకు వెళ్ళండి. ఏ పని చేసినా సరే 1-2 సార్లు నిర్ణయించుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కాంట్రాక్ట్ ఉన్నవారికి కాంట్రాక్టులు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుంది. కొంత నష్టం వచ్చినా సరే తర్వాత లాభాల మటుకి బాగుంటాయి. ఏదైనా సరే ఈ వారం మీన రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భాగస్వామి వ్యాపారాలు అంతగా కలిసి రావు. అది అందరికీ కాదు, కొంతమంది విషయంలోనే. వ్యాపార వ్యవహార శైలిలో మీ మార్పును చోటు చేసుకుంటాయి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనప్పటికీ మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విద్య విషయాలు, వ్యవహార విషయాలు అన్నీ బాగున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి 6వ కుంకుమతో పూజించడం చెప్పదగిన సూచన. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి? పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ PoojaStore.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ PoojaStore.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.